ఓం శ్రీ గణేశాయ నమః. బీజాపూరగదేక్షుకార్ముకలసచక్రాబ్జపాశోత్పల వీహ్యగ్రస్వ విషాణరత్నకలశ ప్రోజ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా స్వపత్మకలయా జిష్ఠో జలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సుస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. ఓం శ్రీ గణేశాయ నమః. ఈ60 ప్రేక్షకులకి సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. మనకు ప్రధానంగా వినాయకుడి యొక్క ఆరాధన అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి అంటే వినాయక చతుర్థి వ్రతం. ఈ వ్రతం మనం భాద్రపద మాస శుక్ల చతుర్థి నుంచి మొదలుకొని అదే మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి చతుర్దశి వరకు కూడా వినాయక నవరాత్రులు అనేటువంటి క్రమంలో చేస్తూ ఉండడం మన సనాతన హైందవ ధర్మంలో ఉండేటువంటి వినాయక ఆరాధన ఆచారం. అయితే ప్రతి మాసములో కూడా వినాయకుడి ఆరాధన చేసేటువంటి విధానము ఒకటి ఉన్నది. అదే సంకటహర చతుర్థి. సంకటములు అంటే మానవుడు తన మేధస్సుతో తేల్చుకోలేనటువంటి పరిష్కారం వెతకలేనటువంటి పరిస్థితులే సంకటములు. హరము అంటే లయమయ్యేటువంటి, అంటే అది అంతరించిపోయేటి. ఈ సంకటహర చతుర్థి అంటే మనము మన మేధస్సుతో కానీ మన శక్తియుక్తులతో కానీ ఏ విధమైనటువంటి కష్టాన్ని బాధను అనుభవిస్తున్నాము, మనం అనుభవించేటువంటి కష్ట నష్టాలను భగవంతుడే స్వయంగా తీర్చేటువంటి గొప్ప వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతం. ఆదౌ పూజనం గణాధిప. ముందుగా మనం పూజ చేసేది గణపతిని. మనం ఏ వ్రతం చేసినా ఏ నోము చేసినా ఏ విధమైనటువంటి యజ్ఞము కానీ యాగము కానీ చేసినా కూడా ముందుగా పూజ చేసేటువంటిది గణపతికే. అటువంటి గణపతి యొక్క ఉపాసన అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ యొక్క గణపతి ఉపాసన మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, ఔషధి శాస్త్రము, ఇట్లా అనేకమైనటువంటి శాస్త్రములలో కూడా ఉంది. జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది 5 విభాగాలు: మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధ, ఆచారం. ఈ 5 విధాలైనటువంటి ఆచారములలో కూడా వినాయక ఉపాసన అనేటువంటిది ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించు. వినాయకుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే చాటంత చెవులు, ఏనుగు ముఖము, మానవ శరీరము, ఇవన్నీ గుర్తొస్తాయి. వినాయక ఆవిర్భావం అంటే చాలా మందికి తెలిసింది పసుపుతో పార్వతీదేవి ఒక పిల్లవాడిని తయారు చేస్తే ఆ పిల్లవాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సుల రూపాన్ని పొంది ఉమాపుత్రుడిగా కైలాస శిఖరంలో క్షేత్రపాలకుడిగా ఉంటే పరమేశ్వరుడు రాగానే నిరోధించడం, పరమేశ్వరుడు ఆగ్రహించి త్రిశూలంతో తలని నరికివేయటం, ఆ తర్వాత గజాసురుడికి ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించుకొని. అయితే మనకు తెలిసినటువంటి గణపతి ఆరాధన వినాయక చతుర్థి అప్పుడు చేసేటువంటి ఆరాధన ఈ ఆరాధన. కేవలం పార్వతీపుత్రుడైనటువంటి వినాయక ఆరాధన మాత్రమే మనం వినాయక చవితి రోజు చేస్తాం. కానీ 12 మాసములకు, మనకు చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు 12 మాసములకు కూడా 12 మంది గణపతుల యొక్క ఆరాధన చేసేటువంటి విధి విధానం కూడా మనకు శాస్త్రంలో ఉంది. ఇది ఎక్కడి నుంచి మనకు తీసుకొనబడింది అని అంటే వ్యాస భగవానుడు రాసినటువంటి 18 పురాణాలలో 18 ఉప పురాణాలలో వినాయక ప్రశస్తిని ఆధారంగా చేసుకొని ఒక వినాయక పురాణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండడం జరిగింది. దాన్నే ముద్గల పురాణం, మౌద్గల్య స్మృతి అని అన్నారు. ఈ ముద్గల పురాణం ఆధారంగా 12 మంది వినాయకుళ్ళ యొక్క ఆరాధన చేయటమే ఈ యొక్క సంకట చతుర్థి వ్రతం యొక్క ప్రాశస్త్యం. అందులో మాసానాం మాఘముత్తమం, మాసములన్నిట్లలో కూడా మాఘం అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. మనకు ఇందాక మనం చెప్పుకున్నాం భాద్రపద శుక్ల చతుర్థి నాడు వచ్చేటువంటి చవితిని వినాయక చవితిగా మనం ఎలా జరుపుకుంటామో, ఎంత విశేషంగా దేశం మొత్తం జరుపుకుంటుందో, కాశీలో డుండి గణపతి యొక్క ఆరాధన మాఘ బహుళ చతుర్థి రోజు చేస్తాం మనం. ఈ యొక్క మాఘ బహుళ చతుర్థి రోజు చేసేటువంటి వినాయక ఆరాధన అక్కడి ప్రాంతంలో వినాయక ఉత్పత్తిని సూచిస్తుంది. దీనికి మనకు భోజరాజు యొక్క కథను ఆధారంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పూర్వం ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుగారు భోజరాజు గారు. అతనికి స్వప్నంలో ఒక మహాముని ఒక వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఆ వాక్యాన్ని ఒక పలక మీద రాసి దీన్ని వాక్యం తర్వాత వాక్యం, అంటే ఈ వాక్యాన్ని పూరించిన వాళ్ళు, ఈ శ్లోకం పూర్తిగా చెప్పిన వాళ్ళు నా ఆస్థాన పండితులుగా ఉంటారు అని అన్నారు. ఎంతోమంది చెప్పలేకపోయినా కూడా శారదాంబాదేవి యొక్క అనుగ్రహంతో కవికుల తిలకుడైనటువంటి కాళిదాస మహాకవి ఆ యొక్క వాక్యాన్ని పూరించాడు. ఈ వాక్యాన్ని ఎలా పూరించారు అని భోజరాజు ఆ యొక్క కవి సార్వభౌముణ్ణి అడిగితే చెప్తున్నాడు కదా, ఇది హనుమద్ రామాయణంలోని
సీతాదేవి యొక్క విశేషణము స్వయంగా ఆంజనేయ స్వామి చెప్పింది అన్నారు. అప్పుడు సభలోని వారంతా కూడా ఆంజనేయ స్వామి రామాయణం రాయడం ఏమిటి అని చెప్పేసి వెక్కిరించగా, సాక్షాత్తు ఆంజనేయుడే అక్కడ ప్రత్యక్షమై హనుమద్ రామాయణం నేను రాయలేదంటావా అని చెప్పేసి అని వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా దర్శనమిచ్చి భయపెట్టినాడు. ఈ సంఘటన కాళిదాసు భోజరాజుల యొక్క జీవిత చరిత్రలో జరిగిన అత్యద్భుతమైనటువంటి నిజ దర్శనం. ఇది వాస్తవంగా మన దేశంలో ఉజ్జయిని రాజ్యంలో జరిగినటువంటి గొప్ప విశేషణం. అటు పిమ్మట కాళిదాస మహాకవి భోజరాజుకు ఆస్థాన కవిగా ఉండటం, అనేకమైనటువంటి భోగభాగ్యాలు అనుభవిస్తూ కుమార సంభవం కానీ, శమంతకోపాఖ్యానం కానీ, శాకుంతలోపాఖ్యానం కానీ ఇలా రాస్తూ ఆ యొక్క సార్వభౌముడు కవికుల తిలకుడైనటువంటి ఆ యొక్క కాళిదాస మహాకవి అనేక గ్రంథాలు కావ్యాలు రాస్తూ వెళ్ళాడు. ఈ రాసే క్రమంలోనే కాళిదాస మహాకవికి కూడా విశేషమైనటువంటి విద్యా అహంకారం అనేటువంటిది పెరిగిపోవడంతో ఒకానొక సందర్భంలో భోజరాజుతో సహా కాశీక్షేత్రానికి వెళ్ళవలసి వచ్చింది ఈ యొక్క కవిగారు. అక్కడికి వెళ్ళి వ్యాసకాశి, గంగానదికి అవతల ఉన్నటువంటి వ్యాసకాశికి వెళ్ళి అక్కడ ఆ యొక్క వ్యాసుల వారి గుహలో వ్యాసుల వారి విగ్రహాన్ని చూడడం జరిగింది. అన్ని చకారములు మకారములతోనే భాగవతం రాశాడు అనేటువంటి ఒక వ్యాకరణ దోషంతో కూడుకున్నటువంటి ఒక ప్రేలాపన ఆ యొక్క కాళిదాసు గారు చేస్తే వ్యాసుడు అతన్ని బంధించినాడు మంత్రశక్తితో. అప్పుడు అక్కడ క్షేత్రాధిష్టానంలో ఉండేటువంటి, అక్కడ కాశీ క్షేత్రంలో ఉండేటువంటి డుండి గణపతిని ఇతను ప్రార్థన చేయగా ఆ మంత్రం నుంచి విడిపోవడం జరిగింది. వ్యాసుడు అంటాడు కదా, మహాగణపతి యొక్క అనుగ్రహం ఉండడం చేత మాత్రమే నీవు నా మంత్రబంధనం నుంచి విడదీయబడ్డావు, నీవు గణపతికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. వెంటనే గణపతి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి గణపతిని ప్రసన్నం చేసుకొని ఆ బంధనం నుంచి విముక్తి కలిగించినందుకు గాను ప్రతిగా ఏం చేయమంటారని అడిగినారు. అడిగిన సందర్భంలో ఆ యొక్క మహాగణపతి వామకేశ్వర తంత్రం అనేటువంటి ఒక తంత్రశాస్త్రము నేను చెప్తా, నువ్వు రాయి అని చెప్పేసి అని స్వయంగా వ్యాసుల వారి సమక్షంలో మహాగణపతి చెప్తుంటే ఈ యొక్క కాళిదాస మహాకవి రాసినాడు. అందులోనే అనేకమైనటువంటి ప్రాయశ్చిత్త కర్మలకు, మానవుడు చేసేటువంటి అనేకమైనటువంటి దుష్కర్మలకు పరిహారంగా అనేకమైనటువంటి వ్రతములు పరిష్కారములు చెప్పబడ్డాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధిని ఉపేన పీడితం, అనేకమైనటువంటి మానసిక శారీరక వాచిక కృత పాపములకు, మానసిక శారీరక వాచిక కృత దోషములు రోగములుగా మనల్ని పీడింపబడతాయి. రోగము నశించి రుణము నుండి విముక్తి పొంది ఐశ్వర్య ప్రాప్తిని కలిగించేటువంటి ఉత్తమమైనటువంటి వ్రత విధానం తెలియజేయమని ఆ యొక్క వ్యాసుణ్ణి కాళిదాసు అడగ్గా ఈ యొక్క వామకేశ్వర తంత్రంలో ఉండేటువంటి గణపతి ఉపాసనా విధానాన్ని సూచించాడు. ఆ యొక్క ఉపాసనా విధానమే సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి అనేటువంటిది మాఘమాసంలో ప్రారంభం చేయడం చాలా విశేషం. ఎందుచేత అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం, భాద్రపద శుక్ల చతుర్థి నాడు మనం వినాయక చవితిని ఎలా చేస్తామో కాశీలో డుండి గణపతికి మాఘ బహుళ చవితి నాడు అలా